నటుడు టీవీకి అధినేత తలపతి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇకపై పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవనున్నారు విజయ్. జననాయగన్ తన చివరి సినిమా అని ప్రకటించారు విజయ్. మరి ఇంతకాలం నన్ను సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్ళు నిలబడతామని, అభిమానులకు సేవ చేసేందుకే సినిమాలకు స్వస్తి చెప్పినట్టు వెల్లడించారు టీవీకి అధినేత విజయ్. అయితే రాజకీయాల్లోకి వెళ్లే ముందు పెద్ద పెద్ద నటులు చాలామంది ఇలాగే ముందు అనౌన్స్ చేయటం సినిమాలకి స్వస్తి అని, ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించడం రివాజ్గా మనం చూసాం. మరి విజయ్ చేసిన ప్రకటన, మరి అనంతరం ఆయన రాజకీయ ప్రస్థానం మనం చూడబోతున్నాం. అలాగే ఆ తర్వాత మరి సినిమాల్లో నటిస్తారా, అభిమానుల కోరిక మేరకు మళ్ళీ తెరపై కనిపిస్తారా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికి మాత్రం ఆయన ప్రకటన అయితే చేశారు. ఇకపై ప్రజాసేవకి నేను రాజకీయాలకే పరిమితం అవుతాను అనే ప్రకటన అయితే చూస్తున్నాం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి, టీవీకే అధినేత తలపతి విజయ్ సినిమాలకు స్వస్తి అన్నారు. మనం చూసాం గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే మాట మాట్లాడిన అంశం కూడా. సో కాలమే నిర్ణయిస్తుంది. బట్ ఎలా చూడాలి ఈ ప్రకటన, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ నేపథ్యంలో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న జరిగినటువంటి ఒక విజయ్ నటించినటువంటి జయనాయగన్ సినిమాకు సంబంధించినటువంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఆయన ఈ ప్రకటన చేశారు. సో ఇక్కడ నుంచి తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని, పూర్తి స్థాయిలో రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ అందిస్తానని ఆయన ప్రకటన చేశారు. సో ఆ నేపథ్యంలో కంప్లీట్ గా తన జీవితం అంతా కూడా ఇక్కడ నుంచి రాజకీయాలకి అంకితం అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. డెఫినెట్ గా వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ మేరకు సీరియస్ గా జనంలోకి వెళ్లాల్సి ఉంది. కంప్లీట్ గా పూర్తి సమయం కూడా రాజకీయాలకు వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు విజయన్ దాదాపు 69 చిత్రాల్లో నటించారు. సో ఇది 69వ ప్రాజెక్టు. సో పూర్తి రాజకీయ నేపథ్యంతో నిర్మించినటువంటి జననాయగన్ అనేటువంటి చిత్రం వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన విడుదల కాబోతుంది. సో సంక్రాంతి సందర్భంగా దీన్ని విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా కూడా తన అభిమానులను ఆయన అలరించబోతున్నారు. సో ఈ సినిమా ద్వారా కూడా తన యొక్క పార్టీ సందేశాన్ని కూడా ప్రజలకు చేరవేసేందుకు ఈ సినిమా మాధ్యమాన్ని ఆయన ఉపయోగించుకోబోతున్నటువంటి కనబడుతుంది. సో మొత్తానికి ఈ చిత్రంలో ప్రధానంగా పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బాజు, ప్రకాష్ రాజ్ లాంటి కీలక స్టార్ క్యాస్ట్ అంతా ఉంది. సో ఇది ఆయన తన చివరి సినిమాగా ప్రకటించారు. గతంలో మనం అనేక అనుభవాలు చూసాం. మెగాస్టార్ చిరంజీవి గాని, అనేక మంది రాజకీయ నాయకులు కనుక తమ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోతే మళ్ళీ తిరిగి వారి సొంత గూటికి చేరుకున్నటువంటి అనేక సందర్భాలు మనం చూసాం. సో ఈసారి విజయన్ తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో వచ్చే ఏడాది ప్రథమార్థంలో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన సినిమాలకు స్వస్తి పలికారు. సో తాను పూర్తిగా సినిమాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. సో డెఫినెట్ గా విజయన్ చేస్తున్నటువంటి టెస్ట్, ఈ ప్రయోగం ఫలిస్తుందా లేదా అనేది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మనకు తేలబోతుంది. హరి, రైట్. అయితే ఇంకో విషయం వెంకటేష్ మనం ఇక్కడ ప్రస్తావించాల్సింది, మెగాస్టార్ చిరంజీవి అయినా, లేకపోతే రాజకీయాల్లోకి వస్తా అని తర్వాత విత్డ్రా చేసుకున్న రజనీకాంత్ అయినా, లేకపోతే కమలా హాసన్, ఇలా చాలామంది. సో వీళ్ళందరూ కూడా అంటే కెరియర్ వాళ్ళ హైట్స్ చూసేసిన తర్వాత అనుకోవాలి చెప్పాలి ఖచ్చితంగా. కానీ విజయ్ విషయం అలా కాదు. పీక్లో ఉన్నారు ప్రస్తుతం. అయినా తమిళనాడులో రజనీకాంత్ అంత, లేదంటే దానికంటే ఎక్కువగా స్టార్డమ్ సంపాదించిన హీరో ఎవరు ఉన్నారంటే విజయ్. ఈయన చాలా కీలకమైన స్టేజ్లో రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. ఏ రకంగా చూడాలి? హౌ డు యూ ఫైండ్ ద డిఫరెన్స్? డెఫినెట్ గా గతంలో కూడా కెప్టెన్ విజయకాంత్ కూడా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఆయన కూడా డిఎండికే పార్టీ పెట్టారు. అది కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ ఆయన రాజకీయాల్లోనే ఆయన కొనసాగారు, సినిమాల్లో నటించినటువంటి పరిస్థితి. సో ప్రత్యేకించి తమిళనాడులో సినిమా నటులకు రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉంది. సో ఆ క్రేజ్ ద్వారా ఓట్లను రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నం గతంలో జరిగింది. ఆ ప్రయత్నం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగానే విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సో మీరు అన్నట్టుగా రజనీకాంత్, కమల్ హాసన్ పైన కూడా చాలా రాజకీయంగా చర్చ జరిగింది. కానీ సినిమాల్లో అత్యంత అగ్రస్థానాల్లో పెద్ద స్టార్ డమ్ ఉన్నటువంటి ఇద్దరు రాజకీయ నాయకులకు, సినిమా స్టార్స్ గానీ రాజకీయాల్లో పెద్దగా రాణించలేనటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ డిఎంకే మద్దతు ఆయన రాజ్యసభ సీటు వరకు మాత్రం కమల్ హాసన్ సంపాదించగలిగాడు. రజనీకాంత్ మాత్రం కంప్లీట్ గా సినిమాలకు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. తనకు ఆరోగ్యం బాలేదు కాబట్టి రాజకీయాల్లో ఉండనని ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత అగ్రశ్రేణి నటుడు విజయ్. సో విజయ్ మాత్రం ఈసారి చాలా సీరియస్ గా రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతున్నాడు. మనం చూసాం ఇటీవల జరిగినటువంటి ఒక ఆయన సభలో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో డెఫినెట్ గా ఆయనకు ఈ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ట్రాక్షన్ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. సో తన సామాజిక వర్గం నుంచి కూడా
ఆ మేరకు అట్రాక్షన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన సినిమాలకు కంప్లీట్ గుడ్ బై చెప్తున్నారు. సో ఆ గుడ్ బై అనేది అది శాశ్వతంగా ఉంటుందా? సో ఎన్నికల్లో ఆయన సక్సెస్ కాలేకపోతే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.